6వ ఆదికాండము 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. కాబట్టి ప్రభు సెలవిస్తూ వచ్చినటువంటి మాట ఏంటిది అంటే, ఈ తరము వారిలో, ఎవరిలో అంట? తరమంతటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ తరము వారిలో ఎలా ఉన్నాడంట? నీవే నీతిమంతుడవై ఉండుట చూచాడంట. ప్రభు చూచాడంట. మనుషులు చూడటం కాదు, మనుషులు చూడటం కాదు. ప్రభు ఎలాంటి వాడంటే, పైరూపాన్ని చూసేటటువంటి దేవుడు కాదు ప్రభు, హృదయాంతరంగాల్ని చూసేటటువంటి దేవుడు కదా. శరీర అంతరంగిక అవయవాలని నిర్మించినటువంటి వాడు ఆ దేవుడు. కాబట్టి అంతరంగాన్ని చూసేటటువంటి ఆ దేవుడు పలుకుతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, నోవాహుతో ఈ తరము వారిలో. ఓయబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. మనం మాట్లాడటానికి కూడా చాలా కష్టం మనకి కదా. ఈ తరము వారిలో అంట, ఒక తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై. ఓసారి తిమోతి గారు చెప్పాడు, ఒకతను పచ్చి తాగుబోతంట, పచ్చి తాగుబోతు. భార్య ఏమో దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత విపరీతంగా హింసిస్తాడంట, విపరీతంగా కొట్టడం, తిట్టడం, విపరీతంగా హింసిస్తాడు. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎట్లా అనేది కదా. అలా హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత హింసించినా కానీ తాను ఎదురు మాట్లాడేది కాదంట, తను మౌనంగా ఉండేది, ఎదురు మాట్లాడేదే కాదంట, ఎదురు మాట్లాడేదే కాదు. తను ఏది చెప్తే అది చేసేది. ఈ కూర ఉండంటే ఆ కూర ఉండేది, ఇది చెయ్యంటే అది చేసేది, ఎదురు మాట్లాడేదే కాదంట. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా, నేను నిన్ను ఎంత హింసించినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా కనీసం నోరెత్తి మాట్లాడవు, ఏది చెప్తే అది చేస్తావు, ఏంటమ్మా అంటే అవందంట, నాలో ఉన్న దేవుడయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నా కదా, నా దేవుని బట్టయ్యా అందంట. అని అడిగిందంట ఒకసారి. అయ్యా, సంవత్సరం అయిపోతా ఉంది, ఈ సంవత్సరం చివరి 31వ తారీఖు మా మందిరంలో రాత్రి అంతా ప్రార్థన ఉంటుందయ్యా, ఆ తర్వాత వాగ్దానాలు కూడా ఇస్తారయ్యా, నువ్వు కూడా రావచ్చు కదా అంటే, సర్లే చూద్దాంలే అన్నట్టు. సరే 31వ తారీఖు వచ్చింది, ఆమె వెళ్ళింది ప్రార్థనకి. మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉందట, రాలే. మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంది, రాలే. మొదటి వర్తమానం అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది అయిపోయింది, రాలే. సరే చివరిలో వాగ్దానాలు తీసుకునే సమయానికి ఈయన ఇంట్లో పడుకొని ఉంటే ప్రేరేపణ అంట, ఉండలేకపోతా ఉన్నాడు ఇంట్లో. మందిరానికి వెళ్ళు. ఏదో రీతిగా వచ్చాడు మందిరానికి, ఆ తాగే మందిరానికి వచ్చాడు. వచ్చి ఒక మూల కూర్చున్నాడు. సరే వాగ్దానాలు తీసుకుంటా ఉన్నారు. వాగ్దానాలు తీసుకుంటా ఉంటే ఆమె చూసి సంతోషించి, అయ్యా నువ్వు కూడా తీసుకోయ్యా వాగ్దానం అందంట. నువ్వు కూడా వాగ్దానం తీసుకోయ్యా అందంట. తీసుకో అంటే ఆయన కూడా వెళ్ళాడంట. మెల్లిగా అందరితో పాటు మెల్లిగా వెళ్ళి వాగ్దానం ఇట్లా లాగాడు, తీసుకున్నాడంట. తీసుకొని వచ్చి చూసుకుంటే ఇదే వాగ్దానం, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఆ చదువుతా ఉండేటప్పటికీ ఆయనకి కన్నీళ్ళు ఆగలే, దుఃఖం ఆగలే, కన్నీళ్లు పొర్లుకుంటూ వచ్చినాయి, దొర్లుకుంటూ. అయ్యా, నేను ఇలాంటి వాడినయ్యా, అయినా నువ్వు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు అన్నావయ్యా, అయ్యా అంటూ ఆ క్షణంలో అక్కడే తన యొక్క పాపాలన్నీ ఒప్పుకొని
తన భార్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా అమ్మా నన్ను క్షమించేంత వరకు నేను హింసించా, ఇదిగో చూడు దేవుడేమంటా ఉన్నాడో, నీవు నమ్మే దేవుడేమంటా ఉన్నాడో చూడు, నీతిమంతుడు అంటా ఉన్నాడు. ఆ రీతిగా అతను మారు మనసు పొందాడు అనేది, తద్వారా కుటుంబం ఎంతో సంతోషంగా ఆనందంగా దేవుని సేవిస్తూ ఉన్నట్లుగా తిమోతి గారు చెప్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు ఈ యొక్క నోవాహు గురించి ఏమనంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎలాంటి తరము అది అంటే, రండి ఇక్కడ మనం కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ తరము గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, చూడండి 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందంట. భూలోకం ఏమైంది? దేవుని సన్నిధిలో చెడిపోయింది. మార్కెట్కి వెళ్ళాడు, భర్త కూరగాయలు తీసుకొచ్చాడు, కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టిన తర్వాత తెల్లారి వండుదామని చూస్తే 2 వంకాయలు ఏమైనాయి? కుళ్ళిపోయినాయి. కుళ్ళిపోతే ఏం చేస్తాం మనం? వాటిని కూడా బా ఎంత చక్కగా మెత్తగా అయిపోయినాయి, ఎంత మంచిదానివే నువ్వు, నేను కొయ్యటానికి నాకు శ్రమ లేకుండా చేసావు, ఎంత మంచిదానివి అని చెప్పి చక్కగా దాన్ని కూడా కోసి కూర వండుకుంటామా? వండుకోం. ఏం చేస్తాం? దాన్ని తీసి పారేస్తాం. అంటే అదేమైందంటే చెడిపోయింది. అంటే చెడిపోయింది అంటే అర్థం ఏంటిదంటే, పనికి రాకుండా పోయింది అనేది, ఉపయోగంలో లేకుండా పోయింది అనేది, అది మనం గమనించాలి. చెడిపోయింది అంటే ఆ తరం ఎలా ఉంది అంటే చెడిపోయింది, పనికి రానటువంటిదిగా, ఉపయోగం లేనటువంటిదిగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడ మనం గమనిస్తే గనక అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, రెండవదిగా చూడండి, భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది. బలాత్కారముతో నిండి ఉన్నది కదండి. ఒక అతను వచ్చేవాడు ఒకసారి ఆ లంక దిబ్బ తెనాల్లోనే తేలప్రోలు రోడ్లో మందిరం కడతా ఉన్నా. మందిరం కడతా ఉంటే నాకు తెలిసిన వ్యక్తే, నాకంటే చిన్నోడు వచ్చి అన్నా బాగున్నావా అన్నాడు. బాగుండానయ్యా అన్న. ఏందన్నా ఇక్కడ ఉన్నావంటే ఈ మందిరం కడుతున్నావా అన్నా. కొంచెం అప్పటికే తాగి ఉన్నాడు. వచ్చి చేయి పట్టుకున్నాడు. ఏంద్రా అన్న. అన్నా ఒక 100 రూపాయలు కావాలన్నా అన్నాడు. అంటే లేవురా నా దగ్గర అన్న. అన్నా నీ దగ్గర లేకపోతే ఎట్టుంటుందన్నా, నువ్వు మందిరం కట్టిస్తాను అంటున్నావు, లేవని చెబుతావేందన్నా. లేవురా అన్న. గంట సేపు 2 గంటలు వదలటల్లా. నేను చెప్పారే, నేను ఇచ్చే డబ్బులు ఈ దేవునిరా, నా దగ్గర ఉండే డబ్బులు నేను ఇవ్వకూడదు నువ్వు తాగటానికంటే. లేదన్నా నిన్న అస్సలు తాగనన్నా, చూడు తాగేనా అంటాడు. గొప్పన వాసన వస్తుంది. కాబట్టి ఆ రీతిగా వదలకుండా పీడించేటటువంటిది బలాత్కారం అంటే, పీడించేటటువంటి విధానం. అంటే మీకు అర్థమవటానికి ఊరికే ఇలా చెప్పాను కదా, మీకు తెలుసు కదా. బలాత్కారం అంటే మొండిదనం, పట్టుదల కదా. ఏడ్చి సాధిస్తారంటారు చూసారా, అది బలాత్కారము అంటే. కాబట్టి అలా బలాత్కారంతో నిండి ఉంది. మూడవదిగా గనక మనం అక్కడ చూస్తే అక్కడ ఏముందంటే చూడండి 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారంట. మార్గాన్ని చెరిపివేసుకున్నారు. తర్వాత మనం గనక చూస్తే 13వ వచనంలో, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. నా సన్నిధిని వారి అంతం అంటే ఎండ్, ఇంక లేదు కదా. అందుకే నినివే గురించి దేవుడు ఒక మాట అంటాడు, ఓ నినివే, నహూములో, నినివే నీకు నేను సమాధి సిద్ధపరిచా అంటాడు. అంతటి ఘోరమైనటువంటి పాపానికి లోని అయినప్పటికీ కూడా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే,
యోనాను పంపించాడు. అలాంటి వారి కొరకు కూడా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడుగా ఆ యొక్క నినివేని కాపాడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత గనక మనం చూస్తే అంతము వచ్చిన, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నాశనం, ఇక కనబడకుండా పోయేటటువంటి స్థితి. అలాంటి తరములో చూడండి, ఇంకొంచెం ఒక మాట చూపిస్తా. చెడిపోయింది అంటే ఏం చెడిపోయింది అంటే ఈ 6వ అధ్యాయంలోనే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఏం చూశాడంటే తలంపులలోని ఊహంతా దేవుడు చూస్తే వారి దేవునికి కనపడింది ఏంటంటే చెడిపోయినట్లుగా కనపడింది. దాన్ని బట్టి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకోడు కదా. అనేక సార్లు అమ్మోళ్ళు అంటారు కదా, పిల్లలు చేసే పనులు, అరే నేను అనవసరంగా కన్నానరా అంటాం కదా, అనవసరంగా కన్నానరా అంటారు. కాబట్టి అంతగా చెడిపోయినటువంటి ఆ పరిస్థితి, దేవుడే సంతాపపడినటువంటి పరిస్థితి, అంతగా చెడిపోయి. అలాంటి ఆ తరములో వేకువ చుక్కలాగా కదా మనం అంటాం, వేకువ చుక్కలాగా కనిపించాడు ఎవరు? నోవాహు. వేకువ చుక్కలాగా నోవాహు కనిపించాడు. అలా చెడిపోయినటువంటి ఆ తరంలో నోవాహు. అందుకే ప్రభు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నాడు. అయితే ఈ యొక్క నీతిమంతులు ఏంటి, వారు చేసేటటువంటి పనేంటి అంటే మనం ఒక 4-5 విషయాలు మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పాడు. కాబట్టి ఈ సందర్భం మనకు తెలుసు. పరిసయ్యుడు సుంకరి, పరిసయ్యుడు వచ్చాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు, చేతులెత్తాడు, చూసి అయ్యా ఇదిగో ఈ సుంకరి కన్నా కానీ ఈ సుంకర్ లాంటి వాళ్ళకి కూడా నేను ఉండనందుకు నీకు వందనాలు కదా. ఎంత అతిశయించాడు. అయితే ఈ సుంకర్ ఏం చేశాడు? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. కాబట్టి నీతిమంతుడు చేసే పనేంటి అంటే ఇతరులను తృణీకరించడు. అది ఇతరులను తృణీకరించడు. పరిసయ్యుడు చేసినదే, సుంకరిని తృణీకరించాడు. సుంకరిని తక్కువగా చూస్తూ వచ్చాడు, సుంకరిని లెక్క లేకుండా చూస్తూ వచ్చాడు, సుంకరి గురించి తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాడు. తన దేవుని సన్నిధిలో ఉన్నాననేది మరచిపోయి. అయితే ప్రభు ఏమంటూ వచ్చాడంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. కాబట్టి అక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, అతని కంటే ఇతను మరి నీతిమంతుడై తీర్చబడి ఇంటికి వెళ్ళాను. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కూడా ఇతరులను తృణీకరించడు అనేటటువంటిది మనం చూస్తాము. రెండవదిగా నీతిమంతుడు చేసేటటువంటి పని ఏంటిది అంటే చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం మనం గనక చూస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనేది మనం గమనిస్తాం. రెండవదిగా మానవ సహజం
మానవ దేహంలో ఉన్నాం, మానవ మనస్సుతో ఉన్నాం కాబట్టి ఒక్కోసారి పడిపోవచ్చు. అయినప్పటికీ 7 మార్లు పడినా తిరిగి లేచు. కాబట్టి తిరిగి లేస్తాడు అనేది మనం గమనిస్తాం. మూడవదిగా గనక మనం గమనిస్తే చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడు నయ్యుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను. కాబట్టి అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటంటే, నీతిమంతుడు చేసేటటువంటి నీతిమంతుని జీవితంలో మనం చూసేది ఏంటంటే, అతడు దేవుని రాజ్యము కొరకై కనిపెడుతూ ఉంటాడు. ఈ లోక ఆశలు ఇవన్నీ గతించిపోయేవని, ఈ లోకము గతించిపోయేదని దేవుని రాజ్యము కొరకై కనిపెట్టేవాడిగా ఉంటాడు నీతిమంతుడు అనేది మనం అక్కడ చూస్తాము. 4వదిగా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యాలు అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును. చాలండి. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడు అంటే దేవునికి భయపడు. కాబట్టి మనకు తెలుసు 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో అనుకుంటా ఒక న్యాయాధిపతి గురించి వ్రాయబడతా ఉంది. మాటికి ఆ స్త్రీ వెళ్తా ఉంది, వెళ్ళయ్యా నాకు న్యాయం చెయ్యంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవునికి మనుషులకును భయపడినటువంటి వ్యక్తి అంట కదండి. దేవునికి మనుషులకు భయపడినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే నీతిమంతుని యొక్క జీవితంలో దేవునికి భయపడేటటువంటి జీవితం, దేవునికి భయపడేటటువంటి జీవితం. 5వదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీటన్నిటిని బట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుని రాజ్యం కొరకై ఎదురు చూసేదాన్ని బట్టి, దేవునికి భయపడేటటువంటి దానిని బట్టి, ఒకవేళ పడిపోయినా క్షమాపణ కోరి తిరిగి లేచేటటువంటి ఆ విధానాలను బట్టి మనం గమనిస్తే నీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడంట? జీవానికి వెళ్తాడు. ఆ కారణం చేత నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అనేది ఆశీర్వాదకరం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాల్లో అట్టి అనుభవం మనం కలిగిన వారంగా ఉన్నామా, లేకపోతే ఏదో దేవుని మందిరానికి వెళ్తూ ఏదో ఆచారయుక్తమైనటువంటి భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉన్నామా? కనుక నీతిమంతుల యొక్క జీవితం ఎందుకు ఆశీర్వాదకరం అంటే వారు నిత్య జీవానికి పోయేటటువంటి వారు. నిత్య జీవంలో ప్రభువుతో కూడా సదాకాలం యుగ యుగాలు ప్రభువుతో కూడా ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ ఆ యొక్క నిత్య సంతోషాన్ని అనుభవించేటటువంటి ఆ జీవితాన్ని వారు కలిగి ఉంటారనేది మనం చూస్తాం. ఈ సహోదరికి కూడా ఆ రీతిగా గత 2 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచి ఆ రీతిగా నిత్య జీవానికి తాను బహుశా వారసురాలు, నాకైతే తెలీదు తను. ఏదేమైనప్పటికీ కూడా నీతిమంతులు నిత్య జీవానికి వారసులు అనేది, నిత్య జీవంలో ప్రవేశిస్తారు అనేటటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఎవరు నీతిమంతులు అనేది మనం చూసేదానికి ముందు ఈ యొక్క నోవాహు జీవితంలో ఉన్న కొన్ని శ్రేష్టమైనటువంటి అంశాలు చెప్పి త్వరగా ముగించాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి మొదటిదిగా అతడు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం అతని గురించి మనం చూస్తే ఈ యొక్క 6వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును. ఎక్కడంట?
ఇందాక తరములో నీతిమంతుడు, ఇప్పుడు మరలా తరములో నిందారహితుడు. నిందారహితుడు. కాబట్టి ప్రభు మన గురించి ఒక మాట అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వెలుగై ఉంటే ఏం కనిపిస్తుంది మొత్తం అంటే రహస్యమేమి ఉండదు, రహస్యమేమి ఉండదు. కాబట్టి నిందారహితుడిగా తన జీవితాన్ని ఆ యొక్క నోవాహు కొనసాగించినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా నోవాహు ఎలాంటి వాడంటే నిందారహితుడు అనేది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే అక్కడే మనం చూస్తాం చూడండి, నోవాహు దేవునితో కూడా నడచినవాడు అనేటటువంటిది మనం చూస్తాం. దేవునితో కూడా నడచినవాడు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అనేది మనం చూస్తాం. అంటే నోవాహుకి ఎవరితో సమ్మతి కుదిరింది అంటే దేవునితో సమ్మతి కుదిరింది. దేవునితో సమ్మతి కుదిరింది. అందుకే దేవునితో కూడా నడిచినవాడు. ఎంతకాలం నడిచాడు అంటే మనం గనక చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి వ్రాయబడతా ఉంటుంది. ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ యొక్క ఇదిగో మెతుషల ఇన్ని సంవత్సరాలు, ఇదిగో ఇతను ఇన్ని సంవత్సరాలు, ఇదిగో ఇన్ని సంవత్సరాలని వ్రాయబడతా ఉంటుంది. చూడండి, నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే, నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 9వ అధ్యాయము ఆదికాండము 29వ వచనం 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు మృతి. ఎన్నండి? 950 ఏండ్లు. అంటే ఎంతకాలం ప్రభుతో నడిచుంటాడు? ఎంతకాలం ప్రభుతో నడిచాడు? అన్ని సంవత్సరాలు. అంటే బైబిల్ గ్రంథంలో అత్యధికంగా బ్రతికినటువంటి వాళ్ళలో ఈయన మూడో వ్యక్తి. 950 సంవత్సరాలంట. మనకి ప్రభు ఇచ్చినటువంటి ఆ 70 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాలే మనం దేవునితో నడవలేక మందిరానికి ఆదివారం వచ్చిందంటే అబ్బా ఆదివారమా వెళ్ళొచ్చులే కదా, వెళ్ళొచ్చులే, అయ్యో నువ్వు పోయి తొందరగా తీసుకురాయ్యా, ఆయన తీసుకొస్తే కదా కొంచెం ఉడికిచ్చి ఒక ముద్ద కడుపులో పడేసి అప్పుడు నింపాదిగా మందిరం ఏమో 9:30కో 10:30కో 12కో ఉంటుంది. మనం వచ్చేది ఎప్పుడు చివర్లో ఎప్పుడో కదా. ఈ కొద్ది దినాలే, ఈ కొద్ది సంవత్సరాలే మనం నడవలేకపోతే దేవునితో సరిగా నోవాహు కారణం ఏంటిదంటే దేవునితో సమ్మతి కుదిరింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునితో నీకు సత్సంబంధం ఉందా? దేవునితో నువ్వు సమ్మతి కలిగి ఉన్నావా అనేది మనం గమనించాలి. నోవాహు దేవునితో నడిచాను 950 సంవత్సరాలండి. ఆ తర్వాత మనం గమనిస్తే గనక నోవాహులో ఉన్నటువంటి సుగుణాలు ఆ తర్వాత గనక మనం గమనిస్తే చూడండి, 9వ వచనములో నడిచెను. 10వ వచనం, షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. ఓ పాస్టర్ గారు బోధించాడంట. మత్తయి సువార్తలో ఎవరి పేర్లు ఉంటాయి? మగవాళ్ళ పేర్లన్నీ రాసి ఫలానా ఆయన ఫలానా కానీ అంటే పాస్టర్ గారు అన్నాడంట, దేవునికి స్తోత్రం, ఇదివరకు మగవాళ్ళు కానివాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఆ బాధ తప్పి దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఎంత విచారకరం అండి కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏముంది?
ఆదికాండం 3వ అధ్యాయం అంటే దేవుని వాక్యాన్ని సరిగా చదవనటువంటి వారుగా ఉంటా ఉన్నారు ఈనాడు. ఏదో అరకొర జ్ఞానము కలిగి, ఏదో అరకొర జ్ఞానముతో 4 మాటలు చెప్పి ఆ రీతిగా వారి జీవనోపాధిని కొనసాగించేవారుగా కదా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, నోవాహు ఏం చేస్తూ వచ్చాడు? కన్నాడు. అంటే నోవాహు ఏం చేస్తూ వచ్చాడంటే ఫలించాడు. ఫలించినటువంటి అనుభవం, బిడ్డల్ని కన్నాడు. దేవునితో నడుస్తూనే బిడ్డల్ని కన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయలే, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలే కదా. మనం చాలామంది ఏం చేస్తాం? చాలామంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. భార్య బిడ్డలను పట్టించుకోనటువంటి స్థితి. అయితే నోవాహు అలా లేడండి, కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయలే, ఫలించినటువంటి అనుభవం కలిగి ఉంటాడు, దేవునితో నడుస్తున్నాడు. అదే సమయంలో ఫలించినటువంటి అనుభవం, కుటుంబం యొక్క బాధ్యత తాను నెరవేర్చినటువంటి స్థితి మనం అక్కడ గమనిస్తాం. ఆ తర్వాత గనక మనం గమనిస్తే చూడండి, మనం గమనిస్తాం 6వ అధ్యాయంలోనే 22వ వచనం, 6వ అధ్యాయంలో 22వ వచనం, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈ వచనం చదివిందంట ఒక అక్క. నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెనని. అక్క ఈ వచనము బైబిల్ తీయంగానే ఆ వచనమే కనపడిందంట. బైబిల్ తీయంగానే ఆ వచనం కనపడితే రాత్రి వచ్చిందంట, గవగవా వచ్చిందంట. వచ్చి ఏం చేసింది, ఇంట్లో అప్పుడే తీసుకొచ్చి పెట్టారంట మినప్పప్పు. తీసుకొచ్చి పెడితే ఆ మినప్పప్పు తీసుకొని వెళ్ళి మొత్తం నానబోసిందంట. బయట ఉన్న తొట్టులో పోసి నానబోసిందంట. నానబోసి భర్త ఏమో పడుకున్నాడు, ఆయనకి తెలియదు. ఏమో నానబోసింది. నానబోసి తెల్లారులేసి ఒకటే రుబ్బుడు రుబ్బి 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 రుబ్బుతుందంటే ఈయనకి ఈ రుబ్బుడు శబ్దానికి భర్త లేచి వచ్చాడు. ఏందమ్మా ఏందమ్మా అంటే, ఏందంటావేందయ్యా, ఏందంటావేంది అందంట. రుబ్బిందంట రుబ్బిందంట రుబ్బిందంట. ఏందమ్మా అసలు విషయం చెప్పమ్మా అంటే, చూడు ఇట్రా, చూడు 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 ఇక్కడేం రాయబడింది చూడు, ఏముంది? 6వ అధ్యాయము 22వ వచనం, ఆదికాండం చదువు. నోవాహు ఏం చేశాడు? అట్లు చేశాను. ఏం చేశాడంట? అట్లు చేశాడంట. చూడయ్య, అందుకే నోవాహు అట్ట కాపాడబడ్డాడయ్యా, ఓడగట్టాడయ్యా. మనం కూడా ఓడగడతాం కదక్క. చాలామంది అలా ఉంటా ఉన్నారు కదా. ఏదో మనకి కదా బైబిల్ చదవటం అంటే ఏం చేస్తాం? పొద్దున్నే లేచి కళ్ళు ఇట్ట నులుపుకొని ఇక్కడ తీయగానే వారు నశించిన ఇదిగా మళ్ళా మూసుకొని ఇటు తీసాం, దేవుడు వారి నాశం. ఇది 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 మన కదా. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా కాదు, దేవుని వాక్యం క్రమముగా చదవాల. అంతేగాని అట్లు చేసేయండి నువ్వు పోయి అట్లు ఆయన పాపం సంవత్సరం అంతా పండించినటువంటి ఆ మెనువులన్నీ పోతివే. అట్లు ఎంతకాలం తింటావు? ఊరంతటికి పంచాలా? ఊరంతటికి పంచిన ఇంకా మిగిలిపోతుంది కదా. కాబట్టి నోవాహు అట్లు చేసింది. దేవుడు చెప్పినది యావత్తు, అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా చేస్తూ వచ్చాడు. అయ్యో ఓడంటున్నావయ్యా, ఆ ఓడ గురించి నాకేం తెలియదు. ఏదో వాన వచ్చింది అంటున్నావు, వాన అంటే మాకు తెలియదు అసలు. ఓడ చేయమంటున్నావు, అదేదో కొట్టుకురమ్మంటున్నావు, నా వల్ల ఏమైద్దయ్యా అనలే. ఒకసారి మనం కనుక గమనిస్తే ఆ నోవాహు ఓడలోనికి ఏమేమి వచ్చినాయో తెలుసా అండి? ఏనుగులు వచ్చినాయి, తర్వాత జిరాఫీలు వచ్చినాయి. జిరాఫీలు అంటే ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయా? ఎంత ఉంటాయి? మన ఇంటికంటే ఎత్తు ఉంటుందా దాని తల కదా. అంత పెద్ద ఓడ దేవుడిచ్చాడు. అవి నిలబడాలా, అవి తిరగాల,
కదా. ఏం చెప్పాడు? సమస్త జంతువులు రెండేసి, పక్షులు రెండేసి, పురుగులు రెండేసి, అన్ని రెండేసి అన్నీ నశించిపోయినాయి, ఓడలో ఉన్నాయి తప్ప ఒకే ఒక్కటి మాత్రం నాశనం కాల. ఏంటో చెప్పండి? ఒకే ఒక్కటి నాశనం కాల, ఒక జీవి. ఏంటది? చేపలు మాత్రం నాశనం. కారణం ఏంటి? వానొచ్చింది, వరదొచ్చింది, వాటికి అది పండగ కదండి. కాబట్టి చేపలు నాశనం. కారణం ఏంటిది? అవి విధేయత చూపించినాయి. నోవా యోనాను మింగు అంటే మింగింది, పలానా చోటుకెళ్ళి కక్కు అంటే కక్కింది. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్కటంటే ఒక్కటి పడలేదయ్యా, అయినా నీ మాట చొప్పునేస్తానయ్యా. వేశారు వలలో, ఏమైంది? పిగిలిపోతా ఉన్నాయి కదా. పేతురా నువ్వు వెళ్ళి అదిగో దానిలో వలయి, ఇదేయి, గాలమై, దానికి వచ్చినటువంటి చేపను తీసుకుని దానిలో చూడు, ఏముంటుంది? అరశక్తులు ఉంటుంది, నీకు నాకు కట్టు కదా. విధేయత చూపించినాయి. ఈనాడు అన్ని మాట ద్వారా నిర్మించబడినవన్నీ విధేయత కలిగి ఉంటా ఉన్నాయి. కానీ చేతులతో చేసినటువంటి మానవుడు మాత్రం తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అక్కడ చూస్తాం నోవాహు యొక్క జీవితంలో అక్కడ మనం గమనించింది ఏంటంటే, ప్రభు ఏదైతే చెప్పాడో అదే. ఈరోజు మనం పిల్లలకి చెప్పామనుకున్నారే, నాన్న అట పరిగెత్తబాకండ్రా, మా చేయి పట్టుకొని నడవండ్రా అంటే, డాడీ నీకేం తెలుసు, నాకు తెలిసి ఇదంతా కదా, నాకు తెలిసి ఇదంతా. నోవాహు అట్లా అనలా. చేయి పట్టుకున్నాడు, ఇది చెయ్యంటే అది చేశాడు, ఇది వద్దంటే చేయకుండా ఉన్నాడు. అది విధేయత. కాబట్టి నోవాహు అట్లు చేశాను. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గనక గమనిస్తే చూడండి, అక్కడ 21వ వచనంలో 6వ అధ్యాయం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగును. నీకు వాటికి ఏమవుతాయి? వేటికి? దానిలోకి వచ్చిన పక్షులు సంగతి అయ్యంత పిట్టమెతుకులు అండి. పిట్టమెతుకులు అంటే అనే సామెత వచ్చింది వాటిని గురించే. పక్షులను బట్టి అవన్నీ 4 గింజలు తింటే కడుపు నిండిపోద్ది వాటికి. ఏనుగుని తీసుకోండి, ఏనుగు తీసుకుంటే ఏనుగు ఎంత తింటుందా? 2 అరటికాయలు తింటుందా? 3 తింటుందా? ఎన్ని తింటుంది? దానికి ఇన్ని కావాలా? సింహానికి కదా. అంతటి ఆహారాన్ని ఏం చేశాడు నోవాహు? సమకూర్చాడు. అంటే కష్టపడి పని చేశాడు కదా. శరీరాన్ని దాచుకునేవాడు కాదు, కష్టపడి పని చేశాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి నోవాహు జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు కదా. చాలామంది మన జీవితాలు ఎలా ఉంటామంటే సోమరోళంగా ఉంటాం కదా. భార్య కష్టపడి పని చేసి తెస్తే ఈయన ఇంట్లో కూర్చొని తాగుతా కదా. రకరకాలుగా ఉన్నారు జనాలు. సోమరితనం అనేది మంచిది కాదు. అందుకే అన్నాడు దేవుడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, చీమలను చూసి బుద్ధి తెచ్చుకో కదా. కాబట్టి నోవాహు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, 6వదిగా కష్టపడి పని చేసినట్లుగా మనం చూస్తాం. 7వదిగా గనక మనం గమనిస్తే ఈ యొక్క ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసి ఆ పీఠము మీద దహన బలి. కాబట్టి ఒక నూతనమైనటువంటి విధానంలో ఆయన దహన బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. దేవుని కొరకైన సమర్పణ కలిగినటువంటి జీవితం, దేవుని కొరకైన, దేవుని మందిరం సమృద్ధిగా ఉండేదాని కొరకైన సమర్పణ కలిగినటువంటి జీవితం.
ఆ తర్వాత మనం గనక గమనిస్తే చూడండి, అక్కడ 8వ మనం గమనిస్తే 6వ అధ్యాయం 8వ వచనం గనక మనం చూస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. కృప పొందాడు ఎవరి దృష్టిలో? యెహోవా దృష్టిలో కదా. యెహోవా దృష్టిలో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి. ఆయన దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ కారణం చేత కృప పొందినట్లుగా మనం చూస్తాం. చివరిదిగా గనక మనం చూస్తే ఈ యొక్క నోవహు అంటే అర్థం ఏంటిది అంటే చూడండి, 5వ అధ్యాయం 29వ వచనం చివరిలో మనం చూస్తాం, ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను. నోవహు అనగా ఒకటే కింద ఏం రాయబడింది? నెమ్మది. కాబట్టి నోవహులో అంటే మనం ఊరికే పైన చూస్తే 9 అంతల సుగుణాలు మనం అక్కడ చూస్తూ వచ్చాం. 9 అంతల సుగుణాలు. ఆ